చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనము నుండి చదువుదాం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు, కాబట్టి తోమా కూడా వాళ్ళతో కూడా ఉండును. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానమవునుగాక అనెను. తరువాత వారు తోమాను చూసి, నీ వేలును చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండుము. తోమా ఏం కోరుకుంటున్నాడంటే యేసుక్రీస్తును బాహ్యంగా దృశ్యంగా పరిశీలించాలనుకుంటున్నాడు.